హలో ఎవ్రీవన్, ఇడ్లీ దోశ లేదా వేడి నెయ్యి అన్నంలో అదిరిపోయేటువంటి కరివేపాకు పొడి కోసం మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని 4 స్పూన్స్ వరకు కందిపప్పు, 3 స్పూన్స్ వరకు మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక 3 స్పూన్స్ వరకు ధనియాలు, కొద్దిగా మెంతులు వేసి ఫ్రై అయ్యాక జీలకర్ర అండ్ 1/2 స్పూన్ వరకు పసుపు ఇంకా ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత 10 నుంచి 12 ఎండుమిరపకాయలు, 10 తెల్లుల్లి రెబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక అది దాన్ని సైడ్కి తీసుకొని అదే ఆయిల్లో మనం ముందుగానే కడిగి బాగా ఆరబెట్టుకున్న కరివేపాకును వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక మనం ఒక మిక్సీ జార్లో ముందుగా తాలింపు పెట్టుకున్న తాలింపు మిశ్రమం, కరివేపాకు అండ్ చింతపండు, తగినంత ఉప్పు, రాళ్ళ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటే అదిరిపోయేటువంటి కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్